నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం అందుకే నేను వైజాగ్ వెళ్ళడానికి రెడీ సార్. ఓకే అను, ఐల్ టాక్ టు మీరా. నువ్వు వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయి. అలలైపోయెను నా ప్రేమలో అలలై పొంగెను నా కన్నులో కలలైపోయెను నా ప్రేమలో అలలై పొంగెను నా కన్నులో మదికే అతిథిగా రానేలను చలవైనా అడగకపోనేలను ఎదురు చూపుకో నిదరేది ఊగెను ఉసురే కన్నీరై మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అందని దూరాలలో కలలైపోయెను నా ప్రేమలో అలలై పొంగెను నా కన్నులో నన్ను మీరు కళ్ళ ముందు లేకుండా చేయగలరు కానీ మనసులో లేకుండా చేయగలరా సార్? నాకంటే ఎక్కువగా మీరే ఆలోచిస్తున్నారు, అది నాకు తెలుసు. నేను మీ దగ్గరుంటే నా మనసులో మీ మీదున్న ప్రేమకి సమాధానం చెప్పలేక చెప్పాల్సి వస్తుంది అనే ఒకే ఒక్క కారణంతో ప్రమోషన్ పేరుతో నన్ను పంపించేస్తున్నారు, అంతే కదా సార్? నో నో, యూ డిజర్వ్ ఇట్. ఎస్ సార్, ఐ డిజర్వ్ ఇట్. లేదు, యూ డిజర్వ్ ది ప్రమోషన్. ఏం ప్రమోషన్ సార్? మీ మనసులో ఏముందో నాకు చెప్పకపోవడం ప్రమోషనా? నాపై మీకున్నది అభిమానమో, నమ్మకమో, ఇష్టమో, లేక ప్రేమో
ఏమీ తెలియని పేరు లేని ఈ బంధానికి ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇస్తారా సార్? ఏంటను? మీరు ఒప్పుకుంటే ఒక ఛాలెంజ్. ఛాలెంజా? మీరు అంటే చెప్తాను. చెప్పు. ఇప్పటి నుంచి 24 గంటల వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడడానికి కూడా ప్రయత్నించకూడదు, ఫోన్స్ కూడా చేసుకోకూడదు. ఆఖరికి మీ సెక్యూరిటీ కూడా నన్ను కలవకూడదు. 24 అవర్స్ మన మధ్య ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉండకూడదు. ఉంటే ఈ 24 గంటల్లో మనం ఎదురు పడితే మీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పాలి. మీరిచ్చిన ప్రమోషన్ని నేను ఒప్పుకున్నాను. నేనిచ్చిన ఛాలెంజ్ని మీరు ఒప్పుకోరా? ఈ 24 అవర్స్లో మనం ఎదురుపడకపోతే నేను వైజాగ్ వెళ్ళిపోతాను. నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. రేపు ఆఫీస్కి కూడా రాను. ఈ 24 గంటలు మనం కలవడానికి ఉన్న అన్ని పాసిబిలిటీస్ క్లోజ్ చేస్తున్నాను. ఇది దాటి మనం ఎదురుపడే పరిస్థితి వస్తే అప్పుడు తప్పకుండా మీరు మీ మనసులో మాట చెప్పాలి సార్. ఓకే, నేను నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ క్షణం నుంచి నేను కూడా నా పాసిబిలిటీస్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్.
వెళ్ళిపోతుందంటే ఆర్య నేను చెప్పింది చేశాడన్నమాట. ఆర్య సార్తో ఛాలెంజ్ అయితే చేశాను, కానీ ఏం జరుగుతుందో ఏమోనని భయం వేస్తోంది. దేవుడా, నీపైనే భారం వేశాను. ఇది నాకు చివరి ఛాన్స్. నువ్వే కాపాడాలి స్వామి. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. నీ మనసులోని కోరిక ఆ అమ్మ తీరుస్తాది బిడ్డ. నీతో పందెం వేయించింది అమ్మే, ఆ పందెంలో నిన్ను గెలిపించేది అమ్మే. అమ్మను నమ్ము, అమ్మపై భారం వెయ్యి. అమ్మ నిన్ను కాపాడుతుంది. వెళ్ళు, అమ్మ గుడికి వెళ్ళు. అమ్మ ముందు సాగిలపడి ముక్కు తీర్చుకో. అమ్మ అంతా సరిచేస్తాది. వెళ్ళు. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. ఏంటే నువ్వు చెప్పేది? నిన్ను వైజాగ్కి ట్రాన్స్ఫర్ చేశారా? ఎందుకు? ప్రమోషన్ అంట. సరిపోయింది. ప్రమోషన్ వచ్చినందుకు సంతోషించాలా, ట్రాన్స్ఫర్ అయినందుకు బాధపడాలా? ఏంటే ఇది? అదే నాకు అర్థం కావట్లేదు రమ్య. ఆర్య సార్ తన మనసులో ఏముందో చెప్తారనుకుంటే ఇలా దూరంగా పంపిస్తున్నారు. దీనికి అర్థం ఏంటి? నిజంగానే ఆర్య సార్ చాలా టఫే. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో అంతు పట్టట్లేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. సార్తో ఛాలెంజ్ చేసి వచ్చాను. ఛాలెంజా? అవును. ఇప్పటినుంచి 24 గంటల వరకు సార్ నేను ఒకరినొకరం చూసుకోకూడదు, కలవకూడదు, ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. అలా ఎందుకు? ఒకవేళ ఈ గడువులోపు సార్ నన్ను చూసినా, కలిసినా, మాట్లాడినా తన మనసులో ఏముందో సార్ నాకు చెప్పాలని కండిషన్ పెట్టాను. మరి 24 అవర్స్ వరకు సార్ నీకు ఎదురుపడకపోతే, నీతో మాట్లాడకపోతే? నేను వైజాగ్ వెళ్ళిపోతాను. పిచ్చా నీకు? ఇన్ని రోజుల్లో జరగంది ఒక్క రోజులో ఏ అద్భుతం జరుగుతుందని ఛాలెంజ్ చేశావు? తెలీదు రమ్య. ఆ క్షణంలో అలా అనిపించింది. ఏదైనా ఆలోచించి చేయాలను. 100 ఏళ్ల జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని క్షణాల్లో తీసుకోకూడదు. తెలుసు రమ్య. నిజంగా ఇది నాకు అగ్ని పరీక్షే. ఇందులో నేను గెలుస్తానో ఓడిపోతానో నాకే తెలీదు. కానీ నాకిది చివరి అవకాశం.
నాకు అలా అనిపించలేదు. తప్పు చేసావేమో అను. తప్పో ఒప్పో 24 గంటల్లో తెలిసిపోతుంది. సార్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను. ఎన్నోసార్లు అడిగి చూశాను. సార్ సమాధానం చెప్పలేదు. ప్రతిసారి ఆయన మౌనంగానే ఉన్నారు. మొట్టమొదటిసారి నోరు తెరిచి నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. నిజంగా ఇది నాకు చివరి అవకాశం రమ్య. అగ్ని పరీక్షే. ఏది జరుగుతుందో అది జరగనివ్వు. అను అను ఆర్య సారేమో ఈ విషయం చెప్పరు. ఇదేమో ఆఖరి అవకాశం అగ్ని పరీక్ష అంటోంది. దేవుడా, దీన్ని నువ్వే కాపాడాలి, నువ్వే గెలిపించాలి. ఎస్, ఎలాగైనా సరే ఆర్య సార్ అనుకి ఎదురుపడేలా చేయాలి. అను ప్రేమని గెలిపించాలి. సరే, సిటీ శివార్లలో కోట బురుజు, దానికి 2-3 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి గుడి. ఇదేనా మీ సోదమ్మ చెప్పిన చిరునామా పద్దుగారు? ఎందుకంత ఏటకారం? లేకపోతే ఏంటి, ఆ సోదమ్మ ఏదో చెప్పటం, దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించటం, అది తీర్చలేక నా తల ప్రాణం తోకలోకి రావడం. ఏ సోదం ఏమైనా మన ఆస్తులు అడిగిండదా? రత్నాలు వజ్రాలు బంగారం ఏమైనా అడిగిండదా? అమ్మవారి మొక్కు తీర్చుకుంటే మన అమ్మి పెళ్లి త్వరగా జరుగుతుందని చెప్పిండది. దానికే తమ తల్లో ప్రాణం తోకలోకి వచ్చిండదా? అది కాదే పద్దు. గుడికి రావడానికి అమ్మి కూడా ఒప్పుకుండది. గుడి ఎక్కడుందో ఎతకడానికి ఏంటి నీ నసుగుడో? చెప్పేది వినవే పద్దు. ఈ నగరాన్ని ఒకప్పుడు రాజులు నవాబులు పాలించారు. కోటలు బురుజులు దండిగా కట్టించారు. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. వాటిలో ఏ బురుజుకి 2 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి గుడిందో మనకెలా తెలుస్తుంది? తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో. ఇప్పటి వరకు ఆ పనిలోనే ఉన్నానే, ఎవరికి తెలియదట. నేను ఫోన్ చేసిన వాళ్ళు కూడా తెలియదనే చెప్పిండారు. అంచేత గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ చేద్దాం. ఆ మాట అన్నావంటే ఊరుకునేది లేదు సుబ్బో. ఎట్టయినా మొక్కు తీర్చుకోవాల్సిందే, అమ్మి పెళ్లి జరిగి తీరాల్సిందే. ఆఫీస్ నుంచి రాగానే ఎక్కడికెళ్ళావు బుజ్జమ్మా? రమ్య నేను పైన మాట్లాడుకుంటూ ఉన్నాం నాన్న. ఓ అమ్మి, ఆ రమ్యతో ఎక్కువ తిరగ మాకు. అసలే వాళ్ళమ్మ మన మీద మండి చస్తుండాది. రమ్య అలాంటిది కాదు పద్దు. బుజ్జమ్మకున్న ఒక్క ఫ్రెండ్ను కూడా దూరం చేయకు. సర్లే అను, మనం వెళ్లాల్సిన గుడి గురించి నీ ఫోన్లో కొంచెం ఎతుకుతావు. ఫోన్లో అన్నీ ఉంటాయంట కదా. ఫోన్లో ఉండవే, గూగుల్లో సెర్చ్ చేయాలి. గులుగులా? అదేంది? మీ పెద్దమ్మ, ఆవిడకన్నీ తెలుసు కదా. ఓ, పెద్దమ్మ తల్లిలాగా గులుగులు తల్లా? అమ్మి, ఆ గుడి అడుండదో ఆ గులుగులు తల్లిని అడుగు. మన యాదగిరి తమ్ముడు కొడుకు ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేస్తున్నాడే, అతనికి ఆ గుడి గురించి తెలిసి ఉండొచ్చు. ఏంది సుబ్బు, పిల్లకాయలకి బడిలో పాఠాలు చెప్పుకునే పంతులకి గుళ్ళు గోపురాల గురించి ఎట తెలుస్తుంది? హిస్టరీ లెక్చరర్ అంటే చరిత్ర గురించి తెలిసినవాడే. ఈ పురాతన కోట బురుజులు, వాటికి దగ్గరలో ఉన్న ప్రాచీన ఆలయాలు అన్నీ అతనికి తెలిసి ఉంటాయి. అట్నా? అయితే ఇప్పుడే పోయి యాదగిరితో మాట్లాడొస్తాను. మీ అమ్మ దేనికి ఓపిక పట్టదు బుజ్జమ్మ, అన్నిటికీ పరుగులే. కంపెనీ నిన్ను వైజాగ్కి ప్రమోట్ చేయడానికి డిసైడ్ అయింది. ఓకే, నేను నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను.
నీతో పందెం వేయించింది అమ్మే, ఆ పందెంలో నిన్ను గెలిపించేది అమ్మే. వెళ్ళు, అమ్మ గుడికి వెళ్ళు. అమ్మ ముందు సాగిలపడి మొక్కు తీర్చుకో.